కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినట్టు నుంచి కూడా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పూర్తిగా టార్గెట్ చేస్తూ కూడా ఏదైతే సమస్యలు కూడా సృష్టించడం ప్రధానంగా చూస్తే కన్నా P4 అంటూ కూడా ఒక విధానాన్ని కూడా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సంఘాల నాయకులు ఉన్నారు. వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ ప్రభుత్వ నిర్ణయాలని? వైపు P4 అంటున్నారు, మీరేమో TADL కోసం పోరాటాలు చేసిన సందర్భాలని, అలాంటిది మీరు కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు ఇలాంటి సర్క్యులర్ ఇవ్వడం ఏం చూస్తారు అసలు? దీన్ని P4 విధానాన్ని, రిజిస్ట్రేషన్ విధానాన్ని ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సర్క్యులర్ కూడా DO గారు ఇవ్వడం జరిగింది. ఏ జిల్లాలో లేదు విధంగా మొన్న శుక్రవారం నాడు ఆ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. అయితే ఆ P4 విధానాన్ని ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే మాకు మీరు ఇవ్వాల్సినటువంటి DL కానీ, PRC కానీ, IR కానీ, అదేవిధంగా ఫీజు ఈ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, ఇంకా మేము దాచుకున్న PF కానీ, ABGLI డబ్బులు కానీ ఇవ్వకోకుండా, అదేవిధంగా సరెండర్ లీవ్ కూడా మేము దాచుకున్నది ఎన్కాష్ చేసుకున్న లీవ్ డబ్బులు కూడా మాకు రావడం లేదు. మేము దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది. ఈ విధంగా మాకు రావాల్సినవి ఇవ్వకోకుండా కొత్త విధానాలను మా నెత్తి మీద ఉపాధ్యాయుల మీద రుద్ది మమ్మల్ని ఎటు పోనేకోకుండా ఆ విధంగా ఇబ్బంది పెట్టాలి, హింసించాలని చూసే విధంగా ప్రభుత్వం చేసే ఈ ఖండిస్తున్నాం. ఇటువంటి P4 విధానాన్ని DO గారు తాత్కాలికంగా మేము ఉపసంహరించుకున్నామని చెప్పారు. లేని P4 విధానాన్ని జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. గతంలో ఇలాంటి ఎప్పుడన్నా ఉన్నాయి అసలు? గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఇలాంటి దత్తలు తీసుకోండి, మీరు కూడా టీచర్లు కూడా కొన్ని కుటుంబాలు తీసుకోవాలి, ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా CPS ఇస్తామన్నారు, CCS OPS ఇస్తామన్నారు, అలాంటి సందర్భాలు లేకుండా మీరే దత్తత తీసుకోవాలనే విధానాలు డైరెక్ట్ సర్క్యులర్లు ఇవ్వడం ఏం చూస్తారు? గత ప్రభుత్వం CPS రద్దు చేస్తానని చెప్పేసి అధికారంలో రావడం జరిగింది. కానీ దత్తత తీసుకునేది అనేది గత ప్రభుత్వంలో లేనటువంటి ఒక నూతన కార్యక్రమం ఇది. కాబట్టి దీనివల్ల ఆర్థికంగా మేము అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. HMs అయితే ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో 5 కుటుంబాలను దత్తత తీసుకోమని, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు 2 కుటుంబాలను దత్తత తీసుకోమని చెప్పడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగానే మేము భావిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఇలాంటిది దత్తత తీసుకునే కార్యక్రమం అనేది లేదు. ఓకే సార్, ఏం చూస్తారు? ఇలాంటి మీకు ఇవ్వాల్సిన అలవెన్స్లు ఇవ్వకపోగా ఇలాంటి చేయడం ఏం చూస్తారు? మాకు రావాల్సినటువంటి అలవెన్స్లు కూడా గతంలో 22 నుంచి సరెండర్లు ఏవైతే ఉన్నాయో 22వ సంవత్సరం నుండి రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు ఈ రోజు వరకు కూడా మంజూరు చేయనటువంటి దాఖలాలు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా PF అవి కూడా అలాగే ఉన్నాయి, కుప్పలు తెప్పలుగాను. కాబట్టి చాలా ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా పక్కదోవ పట్టించడం, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యల మీద మేము ఆలోచన లేకుండా చేసే విధానంలో మాత్రమే మాకు కనబడుతూ ఉంది. సమస్య నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మా ఉపాధ్యాయులకు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రధానంగా జీతాల విషయంలో కూడా ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళు కూడా జీతాలు లేక పూర్తిస్థాయిలో ఇబ్బంది పడుతుంది పరచుకోవడం. అలాంటి సందర్భంలో ఇలాంటి జీవోలు తీసుకొస్తూ మీ మీద భారం మోపడం ఏం చూస్తారు? అసలు జీతాలు ఇవ్వటం అనే దానికి జీవోకి సంబంధం లేదు. ఆల్రెడీ కొన్ని వేల పోస్టులు మరి రేషనలైజేషన్ పేరుతో రద్దు చేశారు. గతంలో ఉన్నటువంటి కేడర్ స్ట్రెంగ్త్తో చాలా కొన్ని వేల పోస్టులు ఉండేవి. మరి ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా మళ్ళీ కేడర్ స్ట్రెంగ్త్ చూడటం, పొజిషనల్ ఐడియాలు రావటం, మళ్ళా ఒక జీవో రిలీజ్ చేయటం అనేది ఎక్కడ లేనటువంటి వింత పోకడలాగా ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే మా జీతాలు మాకు ఇవ్వడానికి వచ్చినటువంటి ఈ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఇది చాలా అహేతుకమైనటువంటి చర్య. ఇది చాలా దుర్మార్గం. ఇది కావాలనేటువంటి టీచర్లని ఇబ్బంది పెట్టేటువంటి మరి ఈ చర్యగాని భావించాలి. ఇలాంటి పోకడలు అనేవి కరెక్ట్ కాదు. ప్రభుత్వం నిర్ణయాలు మార్చుకోవాలి. మీరు మాతో పని చేయించుకోవాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే మీరేం చేయాలి? మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో జీతాలు ఇస్తూ పని చేయించుకోవాలి. మీకు ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నట్టయితే ప్రమాణాలు విద్యాశాఖలో మరి ప్రభుత్వ విద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలతో మీరు సాధించాలనేటువంటి ఏదైనా గోల్ ఏదైనా ఉందనుకోండి, దాని దిశగా ఏంటంటే ఉపాధ్యాయులను ఉపయోగించుకోండి. అలాగే కానీ విద్యతో సంబంధం లేనటువంటి బోధనేతర కార్యక్రమాలు, యాప్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సంబంధం లేనటువంటి వాటితో టైం అంతా కూడా వేస్ట్ చేయించి మరి ప్రజల్లో కూడా ప్రభుత్వ విద్య మీద ఒక చులకన భావాన్ని తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. అది మీరు ఆ చర్యలను మానుకొని ప్రభుత్వ విద్యని గౌరవించే విధంగా మీరు కూడా మార్పు తీసుకొచ్చు. మీరు కూడా ఉపాధ్యాయులు సహకరిస్తూ సమాజంలో ప్రభుత్వ విద్యని మరి దీన్ని ఒక క్వాలిటీగా ఉండేటట్టుగా తయారు చేయాలి. కేరళ రాష్ట్రంలో కానీ, తమిళనాడు రాష్ట్రంలో కానీ చాలా రాష్ట్రాల్లో మరి
ప్రభుత్వ విద్య అనేది చాలా ఉన్నత ప్రమాణాలతో నడుస్తూ ఉంది. ఆ రాష్ట్రాల్లో మరి ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రవేశం అయిపోయిన తర్వాత మాత్రం ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. మీరే ప్రభుత్వ విద్యాలయాల్ని మరి నాశనం చేసేటువంటి చర్యలుగా ఉన్నాయి. మీరు తీసుకున్నటువంటి చర్యలు ప్రభుత్వ విద్యాలయాన్ని మరి కాపాడే రంగా పరిరక్షించే విధంగా ఉండాలి మీ నిర్ణయాలు. మరి అలా ఉన్నట్టేం కనపడట్లేదు. మీరు ఇచ్చినటువంటి మీరు ప్రభుత్వ హామీలు మరి జూన్ నెలలోనే మరి ఇవ్వటం అనేది మరి ఏ రకమైనటువంటి ఆలోచనగా భావించాలి. మీరు నిజంగా ప్రభుత్వ విద్యాలయాన్ని రక్షించాలనుకుంటే జూన్లో ఇవ్వకున్నట్టయితే మరి ఆ డబ్బుల్ని వేరే సందర్భంలో ఇచ్చినట్టయితే బాగుండేది. ఒక పక్కనేమో మొత్తం అంతా కూడా కాలయాపన చేస్తూ జూన్లో 15 తారీఖుల వరకేమో ట్రాన్స్ఫర్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏమో మీరు ఎన్రోల్మెంట్ డ్రైవ్ అని పెట్టారు. అప్పటికే మీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ అన్ని ఇచ్చేశారు. మరి అప్పుడు పెట్టి ఎన్రోల్మెంట్ డ్రైవ్ పెట్టినప్పుడు ఆల్రెడీ వేరే స్కూల్స్లో ఎన్రోల్ అయి ఉంటాడు పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూల్స్లో. మరి మీరు ఏ ఉద్దేశంతో అలాగా మరి ఎన్రోల్మెంట్ డ్రైవ్ పెడుతున్నారు? దీన్ని ఏంటంటే మరి ప్రజల్లో ఒక వ్యతిరేక భావాన్ని కలగజేసేటువంటి ఆలోచనగానే ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఇక నుంచి అయినా సరే మీరు ఇచ్చేటువంటి తల్లికి వందన కార్యక్రమం అనేది ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు వర్తింపజేసినట్టయితే చాలా వరకు ప్రభుత్వ విద్యాలయాలు మరి పరిరక్షించబడతాయి. దాని దిశగా ఆలోచించాలి. మరి ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళతో పాటు సహకరిస్తూ మీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి ఆ దిశగా ఆలోచించాలని జేఏసీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, యాప్ల విషయంలో ఏమేమి చూస్తారు? ప్రత్యేకంగా ఒక యాప్లు తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా కొంతమంది ఒత్తిడితో కూడా ఉపాధ్యాయులు కూడా చనిపోయిన సందర్భాలు ఏమేమి చూస్తారు? ఎలా ఉంది? ఈ యాప్లన్నీ కూడాను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కొంతమంది టెక్నీషియన్స్ని పెట్టి వాళ్ళు ఎన్ని యాప్లు పెట్టుకుంటే ఉపాధ్యాయులకి బోధనకు సమయం ఉంటుంది. ప్రతి యాప్లోనూ ఏదో ఒక డైలీ ఒక లింకు పంపించడం అర్జెంట్, వెరీ అర్జెంట్, గంటలో పంపించాలి. లేదు అంటే శాఖపరమైన చర్యలు, సస్పెన్స్లు అని చెప్పి ఉపాధ్యాయులను బెదిరించడం సరైన విధానం కాదు. ఇది జరుగుతూ ఉంది. ఉపాధ్యాయుడు ఒక ప్రశాంత వాతావరణంలో పాఠాలు బోధించే అవకాశం లేదు. అది మాకు కావాలి. కాబట్టి ఈ యాప్లన్నీ మీరు ఎన్ని యాప్లైనా నిర్వహించుకోండి. అవి ఉపాధ్యాయుల సంబంధం లేకుండా ప్రత్యేకంగా మీరు ఒక వ్యవస్థను పెట్టుకుని, ఒక టెక్నీషియన్స్ పెట్టుకుని ఆ యాప్లు నిర్వహించుకోండి. మా పాఠాలు చెప్పేటటువంటి సమయాన్ని మాకు దయచేసి ఇమ్మని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సార్ చెప్పండి, పని ఒత్తిడి కానీ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ అంటూ కూడా తీసుకొచ్చి ఒత్తిడి తీసుకురావడం ప్రధానంగా ఉపాధ్యాయులు చనిపోయిన సందర్భాలు రీసెంట్గా ఈ విద్యా సంస్థలు ఏమని చూస్తారు? అసలు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటేనే అన్ని రకాల ట్రైనింగ్లు తీసుకున్న తర్వాత ప్రభుత్వం పెట్టే పరీక్షల్లో నెగ్గిన తర్వాత మాత్రమే ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ అయ్యి వస్తాడు. అటువంటి ఉపాధ్యాయుడికి మళ్ళీ ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ అని చెప్పి బోధనకు సంబంధించిన సమయాన్ని నిర్వీర్యం చేయటం, ఆ సమయాన్ని వృధా చేయటమే తప్పితే దీనివల్ల ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేసి మొన్న కూడా ఒక తాడేపల్లి కూడా ఒక మాస్టర్ చనిపోయి ఉన్నారు. ఇలాంటి ఒత్తిళ్ళు తీసుకురావడం వల్ల చాలామంది హృద్రోగానికి గురవుతున్నారు. ఇది చాలా దారుణమైంది. మా ఉద్దేశంలో ఏంటంటే అసలు ఇన్ సర్వీస్లో ట్రైనింగ్ అవసరం లేదు. ఆల్రెడీ ట్రైనింగ్లన్నీ తీసుకుని వచ్చారు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్లు ఏం అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్, కొత్త ప్రోగ్రామ్ ఏదైనా తీసుకున్నట్టయితే మండల స్థాయిలోనే నాన్ రెసిడెన్షియల్లోనే మండల కేంద్రంలో ఒక రోజు 2 రోజుల్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా పెట్టి సాయంత్రానికల్లా ముగించేలాగా ఉండాలి. కానీ ఎక్కడికి పడితే అక్కడికి లీడర్షిప్ అని చెప్పి, ఎఫ్ఎల్ అని చెప్పి ఇన్ని రకాల ట్రైనింగ్లు అవసరం లేదని మేము అభిప్రాయపడుతున్నామండి. సార్ చెప్పండి, గతంలో ఇప్పుడు చూసారు ఎలాంటి P4 అని దత్తత తీసుకోండి అని చెప్పి మీరేమో TADL కోసం పోరాటాలతో ఉంటారు. అలాంటిది మీరే కుటుంబాలు దత్తత తీసుకోండి, మీ జీతాలు పర్లేదు తర్వాత చూసుకుందాం రీతిలో వ్యవహరించడం ఏం చూస్తారు? ఎప్పుడు ఏ ప్రభుత్వంలోనూ ఇది మేము చూడలేదు. అసలు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇటువంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకూడదని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అవసరమైతే ఉద్యమ బాటకైనా అందరూ సిద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం ఫ్యాప్టో తరపున. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మాకు ఉపాధ్యాయ లోకాన్ని మనస్తాపం చెందేలాగా, అలాగే ఉపాధ్యాయ లోకం మనశ్శాంతిగా ఉండకుండా అర్ధరాత్రి వరకు ఏ యాప్ చేయాలి, లేకపోతే ఏ ఐటమ్ MEO గారు చెప్పింది పూర్తి చేయాలి, లేకపోతే పొద్దునే లేచి హాస్పిటల్కి వెళ్ళేవాడు కూడా ఆగిపోయి ఆ యాప్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది హృద్రోగంతో చనిపోతున్నారు, అలాగే యాక్సిడెంట్లతో చనిపోతున్నారు, అలాగే ఇక్కడ రకరకాల పరిస్థితుల్లో చనిపోతున్నారు. కాబట్టి
ఈ ఈ గత 4-5 సంవత్సరాలుగా గత 2-3 సంవత్సరాలుగా తీసుకుంటే యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటున్నారు. కాబట్టి దీని మీద పునరాలోచించాలని చెప్తున్నాను. చూడొచ్చు ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఒకవైపు యాప్లతో ఒత్తిడి, మరోవైపు కూడా లీడర్షిప్లు అంటూ కూడా చేసినటువంటి ఒత్తిడితో ఇప్పటికే ఉపాధ్యాయులు చనిపోతున్నారు. అలాంటి తరుణంలో P4 అంటూ కూడా కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ కూడా వింతపోకడపై తమపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తారు. దీన్ని కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో కనుక ఇలాంటి జీవోలు తెస్తే ఉద్యమ బాట పడతామని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు కూడా హెచ్చరిస్తున్న బస్సు కూడా కనబడుతుంది. విజయ నరసింహతో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.